రివ్యూ పిటిషన్ వేసాడు అతను. ఎవరినైనా అనుకుంటారండి, ఏం కావాలి చెప్పండి మీకు తీసుకోండి అని చెప్పేస్తారు వాళ్ళు. జరుగుతుంది. ఇంటికాడ భోజనం మా వంట మనిషిని పెట్టి మేమే వండించుకుంటాం, ఇలాంటివి కూడా అడగాలి వాళ్ళు. మా వంట మనిషిని మేము తెచ్చుకుంటాం, సెపరేట్గా కిచెన్ ఇవ్వండి మేమే వండుకుంటాం, ఇలా కూడా అడగచ్చు. అదో పోర్షన్ ఇచ్చేయండి, 3 బెడ్రూమ్ ఒకటి ఇచ్చేస్తాం, మేము ఉంటాం అందులో కాపురం, ఇలా అడిగితే బెటర్ వాళ్ళు. సిగ్గు లేదండి ఎవరికన్నా. అసలు పట్టుకు ఎర్రగొట్టి బెల్ట్ పీలికలు అయిపోయి కొట్టాలి. జనాలు ఇంత అన్యాయం చేసి ఇంత దారుణంగా ప్రాణాలు హరించి వీళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా శిక్ష, విచారణ లేకుండా శిక్ష చేయాలి వాళ్ళకి. ప్రాథమిక ఆధారాలు కళ్ళ ముందు అలా దొరుకుతుంటే ఇంకా ప్రాథమిక ఆధారాలు, పూర్తి ఆధారాలు ఎక్కడి నుంచి కావాలి? అంటే ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేయరు, ఇది దొంగతనం వీళ్ళు చేయలేదు. వీళ్ళు మరి ఎవడు చేసాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కాకపోతే ఎవడు చేసాడండి? బీహార్ నుంచి లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేశారు ఎవరన్నా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు బ్యాచ్ చేయకపోతే అధికారం. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ప్రభుత్వం పాలసీ అంటే దొంగతనం అనేటువంటి మా పాలసీగా పెట్టుకున్నాం డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఇంకా దానికి విచారణ టకాలమని అప్పుడే వేసేయాలి లోపల ఆ మాట పెట్టుకుని. ఏమైనా మన సిస్టమ్, పోలీసు, అధికార యంత్రాంగం, జైళ్ళు, ప్రభుత్వాల పనితీరు వరస్ట్ అండి. మాకు ఈ స్వాతంత్రం వద్దురా బాబు అనిపిస్తుంది.